వెల్కమ్ టు మెగారెన్ టీవీ. ఖమ్మం జిల్లా ఆంధ్ర సరిహద్దు కావడంతో వైద్య సేవలకు ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లలేని నిరుపేద మధ్యతరగతి ప్రజలు సత్తుపల్లిలో ఉన్న హాస్పిటల్కి రావడంతో వారిని ఆసరాగా చేసుకుని సత్తుపల్లిలో పదుల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వైద్య సేవ ప్రజాసేవ అయినప్పటికీ కొందరు డాక్టర్లు వైద్య వృత్తిలోనికి ప్రవేశించి అక్రమార్జనే ధ్యేయంగా సాగుతూ సరైన వైద్యంపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రులలో నెలల వ్యవధిలోనే 3 బాలింతలు, టైఫాయిడ్ జ్వరంతో మహిళ, ఓ విద్యార్థిని మృతి చెందడం ఆందోళనకు గురి చేసింది. ఆగస్టు 4న రేగళ్లపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉస్మాన్ పాషా కుమార్తె తంబు సలాం 15 సంవత్సరాలు బాలాజీ థియేటర్ సమీపంలో కార్పొరేట్ హాస్పిటల్కు వైద్యం కోసం వెళ్ళింది. బాలికకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి. 3 రోజుల్లో మృతి చెందింది. ఖమ్మం తరలించే ప్రయత్నంలో విఫలం కాగా బాలిక కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అర్ధరాత్రి 1 గంట వరకు పంచాయతీ నిర్ణయించి 5 లక్షల రూపాయలు నగదిచ్చి రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే స్థానిక బస్టాండ్ సమీపంలో ప్రముఖ వైద్యురాలు ఆసుపత్రికి ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చి బాలింతగా మృతి చెందారు. ఆసుపత్రి నిర్వాహకులు మృతురాలు బంధువులతో మాట్లాడి గుట్టుగా పంచాయతీ నిర్వహించి 5 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. మరో ఘటనలో సత్తుపల్లి పాత సెంటర్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అక్టోబర్ 2న నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణి 22 సంవత్సరాలు మృతి చెందగా బంధువులు ఆందోళన దిగడంతో సుమారు 5 లక్షల నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం. ఇటీవల పెన్నుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన మహిళ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందడంతో బాధిత కుటుంబానికి 3 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఈ నెల 28న బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్లో వేంసూరు మండలం కలూరుగూడెం గ్రామానికి చెందిన పిల్లి స్నేహలత 30 సంవత్సరాలు ప్రసవం కోసం రాగా ఆమెకు మత్తుమందు డోసు ఎక్కువ కావడంతో కోమా స్థితికి చేరి కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినదని మహిళా బంధువులు ఆందోళన చేయడంతో ఆసుపత్రి నిర్వాహకులు 10 లక్షల నగదు విడుదల వారీగా అందజేస్తామని చెప్పి బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఇలా నెలల వ్యవధిలోనే 4 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఓవైపు వైద్యం కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే జిల్లా వైద్యాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం వహిస్తూ ఆసుపత్రి నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2017లో అప్పటి డిఎంహెచ్ఓ కొండలరావు సత్తుపల్లిలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లను తనిఖీలు చేసి నిబంధనలు విరుద్ధంగా ఉన్న 2 హాస్పిటల్స్ను 4 ల్యాబ్లను సీజ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాత డిఎంహెచ్ఓగా బాధ్యతలు తీసుకున్న మాలతి ప్రైవేట్ హాస్పిటల్స్పై ఎటువంటి తనిఖీలు నిర్వహించలేదని విమర్శలు ఉన్నాయి. సత్తుపల్లి పట్టణంలో వైద్యం చేయించుకోవాలంటే రోగులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. నెలల వ్యవధిలోనే 4 వైద్యం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడంపై బాధితులు, గర్భిణులు, రోగులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని ఆసుపత్రులను సీజ్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.